హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఎంత హాయిగా పేస్టల్ షేడ్స్లో యూనిక్గా ఉండే శారీస్ ఏంటంటే మట్కా తస్సర్. ఈ మట్కా తస్సర్ అనేది ఎంత లైట్ వెయిట్ అంటే నిజంగా అండి, కొంచెం ఈ క్లాత్ వాల్యూ అయితే నేను అందరినీ ఇమిటేట్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు. సో ఇదైతే ఇంత కాస్ట్లీ, ఇది క్లాత్ కూడా తెలియాలి, ప్లస్ ఇంత కాస్ట్ ఉంటుందా అని కూడా కొంచెం నాకు కూడా తెలియదు. నా శారీస్ నా దగ్గరికి వచ్చే వరకు మమ్మీ ఇంత కాస్ట్ అని మా బిల్ చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత లైట్ వెయిట్ అంటే ఎంత హాయిగా ఉందంటే, నేను ఇప్పుడు ఇలా శారీ వేసుకున్నప్పుడు అనుకున్నా, అబ్బా ఇలాంటి శారీస్ తీసుకున్నట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుందా అనిపించింది. నాకే చాలా బాగా నచ్చింది అనమాట. సో మట్కా తస్సర్ అని చెప్పేసి చాలా వాల్యుబుల్ శారీస్. తస్సర్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్ 4500 నుంచి మీకు ఎప్పటిదాకా కాస్ట్ ఉందన్నమాట. సో దీంట్లో ఇది ఒక వెరైటీ, లైట్ వెయిట్లో యూనిక్గా ఉండేది. అసలు మనకి కట్టుకుంటే ఏంటంటే అది గ్రాండ్గా బోర్డర్స్ హెవీగా కనిపించదు, చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువ కొంచెం మనకి తస్సర్స్ తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇష్టపడతారు. ఎందుకంటే దీనిలో ఉన్న స్మూత్ ఫినిషింగ్ కానీ, అసలు దీనిలో మన శారీ కట్టుకుంటే ఆ స్టైల్ కానీ, ఆ స్టైలిష్ కానీ, అసలు నాకు నిజంగా ఎంత స్టైల్గా, నాకు ఎంత హాయిగా ఉందన్నమాట. ఇది కట్టుకుంటే అంత సూపర్గా ఉంటుంది. లైట్ వెయిట్లో చాలా యూనిక్గా, చాలా స్టైలిష్గా ఉండే శారీ ఏంటంటే మట్కా తస్సర్ హ్యాండ్లూమ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి, కొంచెం మీకు జూమ్ చేస్తే కానీ అర్థం కాదు. ఇదంతా కూడా జరీ లైన్స్, ఇవి కనిపిస్తుంది లక్ష్మి, జరీ లైన్స్ ఇవి జరీ లైన్స్ లక్ష్మి. ఇదిగో చూడు, ఇక్కడ చూడు, ఇంకా ఇది బ్యాక్, ఇంకా అర్థమవుతుంది చూడు. ఇది జరీ లైన్స్ అండి, తను కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. జరీ లైన్స్ చక్కగా ప్రింట్ అనమాట, డిజిటల్ ప్రింట్స్ చక్కగా అసలు కనపడినట్టుగా అనమాట. చూడండి, థ్రెడ్ లైన్స్ అండ్ జరీ లైన్స్ అనమాట. మీకు పళ్ళు చూపిస్తాను. పళ్ళు కూడా మనకి బోర్డర్ ఏ కలర్ ఉంటే ఆ బోర్డర్ వచ్చేసి ఇలా చాలా స్టైల్గా, ఎలా అంటే థ్రెడ్ లైన్స్. ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. ఓకే, టాజెస్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇవి చూస్తేనే మనకి హ్యాండ్లూమ్ అర్థమవుతుంది అనమాట. అంత యూనిక్ భలే ఉంది శారీ అయితే. హాయిగా ఎంతసేపు అయినా కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట. ఈ శారీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. శారీ మీకు కలర్ అర్థమయ్యి ఉంటుంది కదా, లైట్ సీ బ్లూకి ఒక బోర్డర్ వచ్చేసి సీ బ్లూ ఇస్తాను. ఇది ఓకే, నెంబర్స్ పెట్టింది. ఇప్పుడు నేను వేసిన శారీ కూడా ఇంకోటి అవైలబుల్ ఉంది. ఇవన్నీ కలర్స్ కొంచెం నియర్లీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి నెంబర్స్ పెట్టేశాను. ఓన్లీ 5 శారీస్ మాత్రమే అనమాట. చూడండి ఇప్పుడు కలర్ చూడండి, క్రీమ్ కలర్కి ఎంత స్టైల్గా ఉందో చూడండి. అసలు వెయిట్ లేదండి, మీరు ఇలాంటి శారీస్ ఎన్నైనా మనం సర్దుకోవచ్చు అనమాట. అంత స్టైల్గా యూనిక్గా ఉంది భలే. నెంబర్ 1 శారీ ఇది చూడండి. కలర్ చక్కగా సిమెంట్ కలర్ అనమాట, లైట్ క్రీమ్ కలర్కి సిమెంట్ కలర్ చక్కగా జారీ లైన్స్ వివింగ్లో కలిసిపోయినట్టుకుంటాయి అనమాట. ప్రింట్ కింద పైన ప్లెయిన్ బోర్డర్ అండ్ పళ్ళు. ఓకే, ఇది ఇట్లా మీకు పళ్ళు సైడ్ అనమాట. పళ్ళు సైడ్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఇస్తారు. సో బ్లౌజ్ చూడండి, మీకు శారీలోనే ఇట్లా చూడండి సెల్ఫ్ ప్రింట్ అనమాట. ఇది ఆపోజిట్ కలర్ బాడీ ఇచ్చేసారు, దానికి వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం బాగా చుంచచ్చు. ఇప్పుడు నేను వేసిన శారీ కూడా అలాగే వస్తుంది. ఈ కలర్ బ్లౌజ్ మీద సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా బోర్డర్ కలర్ ఉంది, దాని మీద సెల్ఫ్ ప్రింట్ అనమాట, వైట్ ప్రింట్, ఈ జరీ లైన్స్ అట్లా. ఇది ఇక అసలు మీరు వేరే బ్లౌజ్కి వెళ్ళొద్దండి. ఈ బ్లౌజే మనం ఎంత నచ్చితే అంత, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా యూనిక్గా, చాలా స్టైలిష్గా ఉంటాయి శారీస్. మాత్రం మిస్ అవ్వద్దు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు చెప్తున్నానండి 7500 రూపీస్ అండి. 7500 రూపీస్ అండి నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 5 శారీస్ అండి, ఇంతగా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. కలర్ చూడండి బాగుంది కదా, చక్కగా పింక్. ఇది వచ్చేసి క్రీమ్లో పింక్ మిక్స్ చేస్తామన్నమాట కలర్. అంటే అన్ని పేస్టల్ షేడ్ మీద ప్రింట్. నెంబర్ 2 పళ్ళు. ఇది చూడండి, పళ్ళు ఎంత డీసెంట్గా ఉంది కదా. పళ్ళు అనేది మీకు అర్థమేంటి కదా, థ్రెడ్ వీవింగ్ అనమాట. చక్కగా బాడీ కలర్ కాబట్టి ఇది చూడండి బ్లౌజ్. మీకు ఇప్పుడు దీని మీద బాగా క్లియర్ కనిపిస్తుంది, ఎందుకంటే థిక్ కలర్ పింక్ మీద ఈ బాడీ కలర్ అనమాట మొత్తం తీసుకుని దాని మీద సెల్ఫ్ వైట్ క్రీమ్ కలర్ ప్రింట్ ఇచ్చేసారు. మళ్ళీ లైన్స్ కూడా ఉంటుంది. 7500 రూపీస్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ మట్కా తస్సర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి కనకాంబరం షేడ్ చూడండి, కనకాంబరం షేడ్. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు. ఇది ఈ టాచెస్ చూస్తే అర్థమైపోతుంది మనకి ఏ షేడ్ అనేది. బ్లౌజ్
నెంబర్ 3 నెంబర్ 4 పేస్టల్ షేడ్స్ అనుకుంటాను కానీ చాలా చాలా డీసెంట్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం. అంత బాగుంటుంది కదా కలరు. ఇలాంటి కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు చాలా డీసెంట్గా కనిపిస్తాం మనం, అంత చక్కగా అంటే నీట్గా. ఎక్కడ వెల్వెట్ అంటే మనం ఏంటంటే హై కనిపించకుండా నీట్గా డీసెంట్గా వెళ్ళాలి, మనం ఎక్కడ మన వెయిట్ ఉండకూడదు, శారీ చాలా నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి తస్సర్ శారీస్లో యూనిక్గా ఉంటుంది అనమాట. సో దీనిలో ఇదొకటి అనమాట, మట్కా తస్సర్ అని చెప్పి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది చూడండి కలర్. శారీ కాస్ట్ కూడా మీరు ఇదే కనుక కొంచెం మీరు బంజారా జూబ్లీ హిల్స్ బొటిక్ సైడ్కి వెళ్తే 10,000 ఉంది శారీ కాస్ట్. కానీ నేను అలా పెట్టనని మీ అందరికీ తెలుసు అనమాట. మనకి ఏంటంటే మనకి హౌస్లోనే కాబట్టి మీకు నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి 7,500 రూపీస్ అండి. ఇది కలర్ సిమెంట్ కలర్ అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ బాగుంది కదా. ఇది చాలు, ఈ బ్లౌజ్కే వెళ్ళండి, ఇక వేరే బ్లౌజెస్ సెట్ అవ్వవు ఈ శారీస్. ఇదైతేనే మనకి ఈ శారీకి తగ్గట్టుగా డీసెంట్గా ఉంటుంది ఆ బ్లౌజ్. 7,500 రూపీస్ అండి. నెంబర్ 4 ఇవన్నీ కూడా మీకు మట్కా తస్సర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటారు. చాలా లైట్ వెయిట్లో, చాలా యూనిక్గా, చాలా డీసెంట్గా, చాలా స్టైలిష్గా కూడా ఉంటాము. మనం కొన్ని డీసెంట్గా వేసుకొని వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి శారీస్ తీసామంటే చాలా హాయిగా ఉంటాయి అనమాట. మనం లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి శారీస్తో వెళ్ళామంటే మనకి కట్టిన వెయిట్ రాదు, ఎంతసేపు వేసుకోవచ్చు. మన క్యారేజీ, మనం లగేజ్ ప్యాకింగ్లో కూడా చాలా తక్కువ వెయిట్ పడుతుంది అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు పెట్టాలంటే అందరికీ షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. ప్లస్ ఇంకొక విషయం అండి, మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి, అదే మన షాప్కి వచ్చిన వాళ్ళకి దయచేసి నేను అందరినీ మన యూట్యూబ్లో మన కస్టమర్స్ అందరినీ చూసుకొని, నేను ఎందుకంటే వాళ్ళు నన్ను ఎవరు క్వశ్చన్ వేయరు ఇట్లా తగ్గించండి అని. వాళ్ళు నేను ఎంత పెడితే అంత ఫోన్పే చేస్తారు, అడ్రస్ సెండ్ చేస్తారు, పంపించేస్తాను. వాళ్ళందరినీ ఊహించుకొని నేను ఎక్కడికి చాలా పర్సెంటేజ్ ప్రాఫిట్ తక్కువ తీసుకొని నేను చాలా ఇదిగా పెడుతుండే. ఇంకా తగ్గించమని అడుగుతాను. దయచేసి మీరు ఎవరు బార్గెనింగ్ చేయొద్దు. ఇక్కడికి వచ్చినా కూడా మీకు యూట్యూబ్లో ఏ రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది. తప్పుగా మళ్ళీ నేను ఇట్లా చెప్పానని కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం పెట్టేది కస్టమర్స్ అందరి కోసం పెడుతున్నాం. వాళ్ళందరూ నాకు ఇంకా క్వశ్చన్ వేయకుండా హ్యాపీగా వాళ్ళు ఎంత ఫోన్పే అని చెప్పేసి వేసేస్తున్నారు, అయిపోతుంది. నేను అందరిని ఊహించుకొని చాలా రీజనబుల్గా పెడుతున్నాను. కావాలంటే మీరు పక్కన కంపేర్ చేసుకోండి, కాస్ట్ కంపేర్ చేసుకున్నాకే నా దగ్గర క్వశ్చన్ వేయండి. సో నేను ఏంటంటే మేము చేసేది ఎక్కువ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్స్ మీకు చాలాసార్లు డిఫరెంట్ చూపించే పెట్టాను. ఇప్పుడు నేను పెట్టిన కాస్ట్ ఎంత అంటే 13,500 కుట్టు గద్దలు. బయట మీరు చెక్ చేస్తే ఎంత ఉందో తెలుసా, 16,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. అంటే మనం ఎంత డిఫరెంట్ పెట్టాము, టిష్యూ పట్టు ఎంత డిఫరెన్స్ ఉంది, తస్సర్స్ ఎంత డిఫరెన్స్ ఉన్నది. ఏదైనా సరే ప్రతి శారీ కూడా నేను బయట కంపేర్ చేసి మనం ఎట్లా హౌస్లోని ఎక్స్పెన్సెస్ తక్కువ అనే ఉద్దేశంతో నేను చాలా రీజనబుల్గా పెడుతున్నాను. సో అయినా కూడా నాకు ఇంటికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఇంకా అంటే నేను ఎక్కడ తగ్గించాలి, కొంచెం దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఇదే రేట్ అని చెప్పేసి ఫిక్స్డ్ అని చెప్పేసి మీరు మైండ్లో పెట్టుకొని ప్రతిసారి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.